వావ్! సార్ జేడీ గారు ఏంటి సార్ అంత స్టైలిష్ ఉన్నారు. ద లుక్, అవుట్‌ఫిట్స్, టాటూస్ మామూలుగా లేదు. సత్య గారిగా ఏంటి? జ్యోతి, నేను కొంచెం చిన్న డేస్‌లో ఉన్నాను. ఓకే. అంటే బిగ్ స్క్రీన్ ఆ ఎక్స్‌పీరియన్స్ ఇస్ సంథింగ్ ఎల్స్. యెస్, ఆఫ్ కోర్స్. సో టు ఆల్ ఆఫ్ us ఆల్సో. యాహ్! ఫర్ మీ ఎస్పెషల్లీ అంటే చూసి దీన్ని చేసిన తర్వాత ఇంత ఇంపాక్ట్ అనేది ఇట్స్ డెఫినెట్లీ ఇట్స్ అ మూమెంట్ ఫర్ మీ. ఫర్ ఆల్ ఆఫ్ us నో, ఆల్సో. నాట్ నేను వేసిన విజిల్ నా కోసం కాదు. ఓకే. ఆ క్రియేటివ్. డెఫినెట్లీ. I love the creative, the way it's been done. I think ఏంటో నాకు చాలా నచ్చేసి. సార్ ఇది మేము ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. అంటే వాళ్ళ గ్లిమ్స్ అనుకుంటే అసలు ఇంత స్టైలిష్ గా ఈ లుక్, మీరు కూడా ఇలాంటి లుక్ లో ఎప్పుడు మాకు కనిపించలేదు. నాకు కూడా నేను నెవర్ ఎప్పుడు చూడలేదు ఇలా స్క్రీన్ లో. లేదు జ్యోతి, అసలు ఆ పాష్ విలన్ అది తొందరగా కమిట్ అవ్వకు నువ్వు. దీంట్లో ఏమైనా జరగచ్చు, మళ్ళీ ఏమైనా జరగచ్చు, మళ్ళీ పెట్టారు ట్విస్ట్. ఏమైనా జరగచ్చు సార్ మొన్నటి వరకే మాకు ఎన్నో పెట్టారు సార్. పవన్ గారు, కళ్యాణ్ గారు వీళ్ళందరూ కలిసి ఏవో ట్విస్ట్ల మీద పెట్టారు. లేదు దీంట్లో మీరు అంటున్నారు. దీంట్లో దెర్ ఆర్ లాట్ మోర్ సర్ప్రైజ్ ఎలిమెంట్స్. దాంట్లో ఇది ఒకటి. ఓకే సార్, అంటే మీకు ఎట్లా అనిపించింది ఇది? అంటే ఇది క్యారెక్టర్ ఆయన వచ్చి చెప్పగానే ఇలా ఉంటారు. అసలు ఆ టాటూస్ అవన్నీ ఏంటి? టాటూ గురించి అడిగావు కానీ జ్యోతి, టాటూ ఏంటి అనేది నువ్వు కొంచెం గమనించలేదు. అంటే మాకు ఆ గ్లిమ్స్ లో మీరు అలా నడిచొస్తుంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ పడుతుంటే మాకు ఇంకా అక్కడ ఆగిపోయింది అనమాట. అసలు ఎప్పుడు చెప్పండి, మీరు చెప్పండి. నేను ఇలా సాధారణంగా నార్మల్ గా మాట్లాడి చాలా సంవత్సరాలు అయింది. ఇప్పుడు మీరు మీకు అంటే నచ్చినట్టు మాట్లాడారు. అది ఎంత తేడాగా ఉందంటే, క్రేజీగా ఉందంటే నేను నార్మల్ అయిపోయాను. ఓకే. యా నో, అంటే నాకు నచ్చటం పక్కకెడితే జ్యోతి, ఐ థింక్ ఇఫ్ ఇఫ్ ఐఎమ్ నాట్ జేడి చక్రవర్తి, ఐ వుడ్ హ్యావ్ ఈక్వలీ లవ్డ్ ఇట్. అంటే ఇది ఎంత బాగుందనేది ఐ కాంట్ ఎక్స్ప్రెస్. నాకే షాక్గా ఉంది. అంటే నాకు చాలా ఎలిమెంట్స్ దుర్మార్గుడు దాచేసాడు, మా పవన్ కానీ మా కశ్యప్ కానీ. నాకు ఇది నేను చూడలేదు. ఫైనల్ ఇంపాక్ట్ నాకు తెలియదు. ఇప్పుడే చూసారు మీరు మాతో పాటు. ఇప్పుడే చూసాను. వండర్ఫుల్ సో వండర్ఫుల్. నిజంగా అద్భుతమైన మ్యూజిక్ కూడా బ్యాక్గ్రౌండ్ లో పడుతుంటే మీరు నడిచొస్తుంటే నిజంగా ఒక గూస్ బంప్ మూమెంట్స్ లా అంటే అనిపించింది. ఆ మ్యూజిక్ ఎంత బాగుందంటే, ఓహో ఇంత బాగుంటుందని నడక అనిపించింది. అంటే అది మ్యూజిక్ గొప్పతనం. మీరు ఎక్కడ మీకు క్రెడిట్ ఇచ్చుకోవట్లేదు కానీ మాకు కొంచెం గ్యాప్ తర్వాత ఈ రేంజ్ లో కంబ్యాక్ లాగా కనబడుతుంటే చాలా స్ట్రాంగ్ గా ఉంది మాకు ఇంపాక్ట్. అదంతా అక్కడ మాడతాను నేను. అక్కడ మాట్లాడతారా? ఎస్ కూల్. ఆ టాటూ గురించి కూడా అక్కడే చెప్తారా మాకు? అసలు ఆ టాటూ ఏంటి అనేది టోటల్ అన్నిటి గురించి, దేని గురించి అయినా. ఓకే యా ఎస్, లేట్ లేకుండా పైకి వెళ్ళిపోదాం సార్, మాట్లాడదాం మనం అందరం కూడా. ఎస్, సో ఫస్ట్ మన ముందుకు రాబోతుంది లాస్ట్ ఈవెంట్లో మనం చిన్న డైలమాలో ఉన్నాం. ఎప్పుడు రిలీజ్ అవుతుందా ఏంటా అనేది, ఒకవేళ చేంజెస్ ఉంటే ఉండొచ్చు అని చెప్పి దిల్ రాజు గారు కూడా చెప్పారు. అదే టైంకి పెద్ద కూడా వస్తుంది కాబట్టి, బట్ లేదు, అదే రోజున ఫస్ట్కి ఈ సినిమా కూడా రాబోతోంది. లేదా లేదు, నేను చెప్పలేదండి. అదే మొన్నే చూసాను ఈవెంట్లో, అసలు డేట్లు అనౌన్స్మెంట్ చేయడం, ఇంపాక్ట్స్ అవి చూసాను. సో ఇట్స్ నాట్ దాట్. ఎస్, ఫస్ట్ థియేటర్స్లో గుడ్ లుకింగ్ గర్ల్ కెన్ డూ ఎనీథింగ్. యా సార్, థ్యాంక్ యూ. ఎస్, సో అదనమాట ఫస్ట్ థియేటర్స్లో మనకి రాబోతోంది. దిల్ రాజు గారు ఈ సినిమాని డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నారు. ఎస్, అఫ్ కోర్స్ ఆయన ఇన్ అయ్యారు అని అంటే కూడా మాసివ్ రిలీజ్ ఖచ్చితంగా ఉండబోతుంది. అలాగే అద్భుతమైన కాంటెంట్. కశ్యప్ శ్రీనివాస్ గారు, ఇదైతే ఎక్స్పెక్ట్ చేయలేదండి మేము. ఇంత అద్భుతమైన విలన్ని మరోసారి సరికొత్తగా మాకు చూపించారు. ఎన్ని రోజులు కామెడీగా ఎంటర్టైన్ చేసి వదిలేస్తారని చెప్పేసి అనుకున్నాం. ఎస్, ముందుగా లేట్ లేకుండా మా డైరెక్టర్ కశ్యప్ శ్రీనివాస్ గారిని గట్టిగా చప్పట్లతో స్టేజ్ మీదకి ఇన్వైట్ చేస్తున్నాము. అలాగే లేట్ లేకుండా ఈ సినిమాలో ఇంత స్టైలిష్ విలన్ రోల్లో మనకి కనిపించబోతున్న జేడి చక్రవర్తి గారిని సాదరంగా స్టేజ్ మీదకి ఇన్వైట్ చేస్తున్నాం. ఇప్పటి వరకు ఎన్నో అద్భుతమైన ఇంటెన్స్ రోల్స్తో మనందరికీ ఆయన పరిచయం. 70కి పైగా ఫిల్స్తో మనల్ని అందరినీ ఎంటర్టైన్ చేస్తూ వస్తున్న ఆయన ఈసారి గాయపడ్డ సింహంలో అందరినీ గాయపరుస్తారా, లేకపోతే ఏం జరుగుతుంది, ఒక ట్విస్ట్ అయితే ఉండబోతుందని చెప్పి ఆయన చాలా క్లియర్గా చెప్పేశారు. అలాగే ఈ సినిమాని ప్రజెంట్ చేస్తున్న పవన్ సాధినేని